1990 సంవత్సరంలో చిత్రం అనే మలయాళం రిలీజ్ అయ్యి దానిలో మోహన్ లాల్ గారు యాక్ట్ చేసి, అప్పట్లో సినిమాలు 100 రోజులు 25 వీక్స్ ఆడుతూ ఉంటాయి. ఆ విధంగా 25 వీక్స్ ఆడిన చిత్రం ఆ చిత్రం రైట్స్ నేను కొనుక్కుని, దట్ టైం వంతన పాడక్కర్లేదు, వింటే చాలు. నేను హీరోగా, విలన్గా, కమెడియన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా 1975 నుంచి 1990 వరకు యాక్ట్ చేశాను. సినిమాలు తీసి కొంత డబ్బు పోగొట్టాను. ఆ తర్వాత చిత్రం సినిమా రైట్స్ కొని అల్లుడు గారు అనే సినిమాతో ప్రారంభమైంది మళ్ళీ నా జీవితం. అందుకే జీవితంలో మర్చిపోలేని విషయం, మళ్ళీ అల్లుడు గారి నుంచి ప్రారంభమైంది నా జీవితం అత్యద్భుతంగా. అందుకని ఆ చిత్రానికి పునాది వేసినటువంటి మోహన్ లాల్ గారు ఆ రోజు నాకు పరిచయం. ఆ 1990 నుంచి కూడా ఈరోజు వరకు మా స్నేహం, ఆత్మీయత, అనుబంధం, అనురాగం చెప్పలేనిది. సినిమా యాక్టర్స్ కలిసి మెలిసి ఉండడం చాలా కష్టం. ఆయన ఏ లాంగ్వేజు మలయాళం, నేను తెలుగు. బట్ ఇద్దరం కలిసి యాక్ట్ చేయలేదు ఇప్పటి వరకు. కన్నప్పలో కూడా ఆయనకు విష్ణుకు సంబంధం, కానీ నాకు ఆయనకు నా క్యారెక్టర్కి ఆ క్యారెక్టర్కి సంబంధం లేదు. ఒక అద్భుతమైన నటుడు, భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అన్ని లాంగ్వేజ్లో యాక్ట్ చేసి, శభాష్ కేరళలో ఎవర్రా గుడ్ హ్యూమన్ బీయింగ్ అంటే ది ఓన్లీ వన్ మ్యాన్ మోహన్ లాల్ అని చెప్తారు. అటువంటి గొప్ప మనసున్న వ్యక్తి మోహన్ లాల్. నేను ఫోన్ చేసిన వెంటనే, అంటే పిక్చర్ యాక్ట్ చేశారనుకోండి, విష్ణు చెప్పాడు. సగం చెప్పలేదు విష్ణు. ఏ నటుడైనా అంత పెద్ద నటుడు ప్రయాణం చేయాలంటే దాదాపు 6 మంది 7 మంది కూడా ప్రయాణం కావాలి. అది ప్రొడ్యూసరే భరించాలి. నేను ఆ విధంగా భరించాను చాలామందికి. విష్ణుని పిలిచి, డాడీకి చెప్పద్దు, నాతో పాటు ఓన్లీ వన్ మ్యాన్, అతను ఒక్కడొస్తే చాలు, నేనే మేకప్ వేసుకుంటాను, మిగతా అన్నీ నేనే చూసుకుంటాను, డాడీకి చెప్పి ఖర్చు పెట్టనివ్వద్దు, 6 మందిలో ఒక్కరు చాలు, 5 మంది వద్దు అని చెప్పిన ద ఓన్లీ వన్ యాక్టర్ ఐ హ్యావ్ సీన్ ఇన్ మై 47 years కెరియర్, ఓన్లీ మోహన్ లాల్ గారు. దీనికైనా మీ అంకుల కోసం హృదయపూర్వకంగా ఆయనకు చప్పట్లు కొట్టడం అనేది నాకు గౌరవాన్ని ఇస్తుంది.